వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మరియు పేరెంట్స్కి, భవిష్యత్తులో ఇంజనీరింగ్ కోసం చూస్తున్న ఎంతోమంది విద్యార్థులకు, హై స్కూల్ స్థాయి విద్యార్థులకు, భవిష్యత్తులో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి లాంటి విద్యా సంస్థల్లో సీట్ సాధించాలనుకునే వారికి సమాచార నిమిత్తం ప్రతిరోజు ఏదో ఒక అంశానికి సంబంధించి ఇంజనీరింగ్ అంశాలపై వీడియోస్ అందిస్తాం. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ, మరి అవసరమైన వాళ్ళు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. ఇంజనీరింగ్ సంబంధించి అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు పర్సనల్గా మీ పిల్లలకి సరైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, ప్రతి అంశానికి సంబంధించిన అంశంపై మీకు పూర్తి అవగాహన కల్పించడం, మీ పిల్లలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సరైన సలహాలు, సూచనలు వారికి ఇచ్చి వారికి ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ, మరి ఆల్రెడీ మనకు 2025కి సంబంధించి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ మరొక వారం 10 రోజుల్లో, అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్ని ఇంజనీరింగ్ అడ్మిషన్స్ దాదాపు కంప్లీట్ అవ్వబోతున్నాయి. మరొక వైపు చాలా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా తరగతులు ప్రారంభించాయి, ఇంజనీరింగ్ తరగతులు. మరి ఇవే కాకుండా తెలంగాణలోని ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఆల్రెడీ ఓరియంటేషన్స్ పెట్టేసి అడ్మిషన్స్ కూడా చివరి దశలో ఉన్నాయి. కాబట్టి కేవలం స్పాట్ రౌండ్ ఒకటి మిగిలింది. కాబట్టి అందరికీ ఓరియంటేషన్, ఇండక్షన్ ప్రోగ్రామ్స్ ఆయా కాలేజెస్ డేట్స్ ఇచ్చి విజయవంతంగా చేస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు కోరేది ఒకటే, మీకు ఆల్రెడీ ఫేజ్ 1లోనో, ఫేజ్ 2లోనో, ఫేజ్ 3లో, ఎంసెట్లో మీరు ఆశించిన సీట్ అయితే తప్పకుండా రావడం జరిగింది. ఒకవేళ రాకపోయినా 1 or 2 కాలేజెస్ కొంత మీరు అనుకున్నది రాకపోయినా దానికంటే కొంత కింది కాలేజ్ ఇచ్చినా మీరు కంప్లీట్గా మీరు కోరుకున్న బ్రాంచ్ ప్రకారం మీరు ఆ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మరి గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ఏదైతే మీరు బ్రాంచ్ సిఎస్సియా, సిఎస్ఎంఆ, డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రిపుల్ఈయా, ఈసీ ఏదో బ్రాంచ్, ఆ బ్రాంచ్కి సంబంధించి మీరు కంప్లీట్గా ఒక అవగాహన పెంపొందించుకోవాలి. రాబోయే 4 years ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా తప్పకుండా స్కిల్స్, ప్రధానంగా స్కిల్స్పై అప్డేట్ కావాల్సిన అవసరం విద్యార్థులకు ఎంతైనా ఉంది. మరి సిజిపిఏ కూడా బ్యాలెన్సింగ్గా కనీసం ఒక 7.5, 8 అబోవ్ సిజిపిఏను మీరు రెగ్యులర్గా అప్ టు ఫైనల్ ఇయర్ వరకు కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. తరగతులకు కూడా 75% అటెండెన్స్ అనేది మీకు మ్యాండేటరీ. కాబట్టి క్రమం తప్పకుండా కూడా మీరు ఇంజనీరింగ్ తరగతులకు అటెండ్ అవ్వండి. మరి ప్రధానంగా మనకు ఈ ఓరియంటేషన్ క్లాసెస్కి తప్పకుండా వెళ్ళాలా అని చెప్పేసి పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కాల్ చేస్తూ ఉన్నారు. ఓరియంటేషన్ క్లాసెస్ వెళ్ళడం వల్ల మీకు డెఫినెట్గా కొంత మేరకు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క మొత్తం హిస్టరీ మీకు తెలిసిపోతుంది. వారు సాధించిన అచీవ్మెంట్స్ కూడా మీకు తెలియజేస్తారు. ఆ కాలేజీపై సంపూర్ణ అవగాహన కూడా, ల్యాబ్స్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వారు పూర్తిగా వివరిస్తారు. కాబట్టి తప్పకుండా ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి పేరెంట్స్ కూడా వెళ్ళండి, మీ స్టూడెంట్స్, మీ పిల్లల్ని తీసుకొని. మరి ఇవి కాకుండా తర్వాత వాళ్ళు ఇచ్చే 4 years ప్రోగ్రాంలో సెమిస్టర్ వైజ్ ఇయర్లీ 2 semesters ఉంటాయి. ఈ 4 yearsలో 8 semestersలో వాళ్ళు ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు, ఎట్లా ఇండక్షన్ ఎట్లా తీసుకుంటుంటే మనకు వాళ్ళు జనరల్గా ఏ సెమిస్టర్లో ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఈ 4 years ఇంజనీరింగ్ తరగతులు, వారికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందనే దానిపై సంపూర్ణమైన అవగాహన కల్పిస్తారు. కాబట్టి తప్పకుండా ఆ ఇంజనీరింగ్ కాలేజ్, అంటే మీ పిల్లలకు జాయిన్ చేయించిన ఇంజనీరింగ్ కాలేజ్కి ఒకరోజు టైం కేటాయించి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఓరియంటేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. చాలా వరకు పేరెంట్స్ని కూడా ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓరియంటేషన్కి ఇన్వైట్ చేస్తున్నాయి. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి ఇప్పటి నుంచే మీ పిల్లల ఇంజనీరింగ్ ఆల్రెడీ ఏదో ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయించామని సంతోషపడడం కన్నా 4 years మన పిల్లలు దాన్ని ఎంతవరకు అచీవ్ కాగలుగుతున్నారు, ఎంతవరకు దానిపై శ్రద్ధ చూపిస్తున్నారని మనం నిరంతరం వారిపై శ్రద్ధతో వారిని మానిటరింగ్ చేయడం కూడా మన బాధ్యతగా తల్లిదండ్రులు గుర్తించాలి. కాబట్టి ఆల్రెడీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటికే ఓరియంటేషన్ కొన్ని కంప్లీట్ చేశాయి, కొన్ని డేట్స్ ఇచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఇండక్షన్ ప్రోగ్రాంపై, ఆ కాలేజీకి సంబంధించిన 4 years ప్లానింగ్పై, లేదా మీ బ్రాంచ్కి సంబంధించిన పూర్తి మీ బ్రాంచ్లో ఎన్ని పేపర్లు ఉంటాయి, ఎట్లా ఎగ్జామ్ సరళి ఉంటుందనే దానిపై కూడా మీకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి తప్పకుండా ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి, ఇండక్షన్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి పూర్తి అవగాహన పొందాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.